ప్రూఫ్స్ తో సహా దొరికిన కొన్ని గోస్ట్ ఇన్సిడెంట్స్ ని చెప్పబోతున్న వీడియోని చివరి వరకు చూసి మీ లైఫ్ లో కూడా ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ ఏవైనా ఉంటే కామెంట్స్ లో పెట్టండి. దెయ్యాలు అనగానే అందరూ భయపడిపోతారు. అయితే కొన్ని దెయ్యాలు మంచిగా ఉండి హెల్ప్ చేస్తాయి, కొన్ని దెయ్యాలు అగ్రెసివ్గా ఉండి ప్రాణాలు తీస్తాయి. అలా నిజంగా జరిగిన కొన్ని సంఘటనలు మీతో షేర్ చేస్తున్నా. ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీలో లాగా చనిపోయిన తర్వాత కూడా ఒక దెయ్యం చేసిన పని తెలిసి వింటే మీరు కూడా షాక్ అవుతారు. ఈ మధ్య పూణేలో సాఫ్రన్ అనే BPO కంపెనీ నిఖిత అనే ఒక ఎంప్లాయ్ కొన్ని ఇయర్స్ గా నైట్ షిఫ్ట్ లో వర్క్ చేస్తోంది. సడన్ గా ఏమైందో తెలీదు, కొన్ని రోజుల నుంచి ఆఫీస్ కి రావడం మానేసింది, కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు, మెయిల్స్ కూడా రెస్పాండ్ అవడం లేదని తన ఇంటి అడ్రస్ కనుక్కుని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళారు. అప్పుడే వాళ్ళకి నమ్మలేని భయంకరమైన నిజం ఒకటి తెలిసింది. నిఖిత 2 years బ్యాక్ ఆఫీస్ నుండి వెళ్లే దారిలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. అంటే 2 years గా ఒక దెయ్యం ఆఫీస్ కి వచ్చి వర్క్ చేసేలేదన్నమాట. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఎవ్రీ ఇయర్ తనే బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా తీసుకున్నదట. ఈ విషయం తెలిసొచ్చాక CCTV ఫుటేజ్ చెక్ చేస్తే అందులో నిఖిత కనపడలేదు. కేవలం సిస్టమే దానంతటా అదే వర్క్ అయిపోవడం, టెలిఫోన్ గాల్లో తేలడం మాత్రమే కనిపించేసరికి షాక్ అయ్యి అది చూసిన మిగతా ఎంప్లాయీస్ అర్జెంట్ గా మన ఈ ఆఫీస్ నుంచి చేంజ్ అయిపోదామని ఈ బిల్డింగ్ లో మేము వర్క్ చేయమని భయపడి వెళ్లిపోయారట. ఇక అప్పట్లో 1996 లో ఇంగ్లాండ్ లోని సౌత్ ఆఫ్టన్ నగరంలో జరిగిన ఈ ఘటన దయ్యాల గురించి అందరికీ తెలిసేలా చేసింది. ఇంతకు ఏం జరిగిందంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఆరోగ్యం బాగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు NHS జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉన్న ఆయన కోలుకోవడం కష్టమే అని కుటుంబ సభ్యులు కూడా రోజు అక్కడ డాక్టర్స్, నర్స్ కి చెప్పి వెళ్ళిపోయేవారు. డాక్టర్స్ కూడా ఒక నర్స్ ని చూసుకోమని చెప్పి ప్రిస్క్రిప్షన్ రాసిచ్చేసి వాళ్ళు డ్యూటీ చేసుకునేవాళ్ళు. ఇక ఆ నర్స్ ఆ పేషెంట్ ని పడించుకోకుండా బయట కూర్చొని నావెల్స్ చదువుకుంటూ ఉండేది. ఇంతలో నైట్ షిఫ్ట్ లో పనిచేసే సిస్టర్ నదియా వచ్చి రోజు అతన్ని చిన్న పిల్లలా చూసుకుంటూ ఇంజెక్షన్ చేసి ఫుడ్ తినిపించి నిద్రపుచ్చేది. అలా వారం తర్వాత తనకి మెలకు వచ్చింది. కూర్చునే స్టేజ్ కి వచ్చాడు. మళ్ళీ నైట్ షిఫ్ట్ లో ఉండే సిస్టర్ నదియా వచ్చి ఎప్పట్లాగానే ఇంజెక్షన్ చేసి తినిపించడం చేస్తోంది. ఇంతలో ఆ పెద్దాయన నన్నెవ్వరూ పట్టించుకోలేదు, నా సొంత బిడ్డలు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయారు, ఉదయం షిఫ్ట్ లో ఉండే నర్సు నన్ను ముట్టుకోవడానికి కూడా ఆశయించుకుని వదిలేసింది, కానీ నువ్వు నన్ను బ్రతికించడానికి వచ్చిన దేవతవమ్మ అని తన పేరు అడిగారు. అప్పుడు ఆమె తన పేరు నదియా, నేను ఇక్కడ 20 ఏళ్లుగా సీనియర్ సిస్టర్ గా పనిచేస్తున్నా అని చెప్పింది. సరిగ్గా ఇంకో వారం రోజులకి ఆ పెద్దాయన పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. అప్పుడు డాక్టర్ తనతో ఇప్పుడు మీ ఆరోగ్యం బానే ఉంది, మీరు హ్యాపీగా మీ పనులు చేసుకోవచ్చు అన్నాడు. వెంటనే ఆ పెద్దాయన ఓ 100 పౌండ్లు తీసిచ్చి ఇప్పుడు నేను ఇలా కోలుకున్నానంటే నైట్ షిఫ్ట్ లో పనిచేసే మీ నర్స్ నదియా వల్లే అంటూ ఆమెకి డబ్బులు ఇవ్వమని చెప్పాడు. ఇంతలో డాక్టర్ షాక్ అయ్యి అసలు ఈ హాస్పిటల్లో నదియా అనే పేరుతో ఎవ్వరూ లేరు అని చెప్పడంతో ఆ పెద్దాయన షాక్ అయ్యాడు. అయితే మొదటి నుంచి ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న తన తోటి నర్స్ కలిగి చేసుకుని మీరు చెప్తున్న నర్సు నదియా చనిపోయి 4 సంవత్సరాలైందని, ఆమెకి ఇంతకుముందు కూడా ఇలానే 2-3 కనిపించింది అనేటప్పటికీ అక్కడున్న వాళ్ళు ఒళ్ళు జలధరించింది. నిజానికి ఆమె అదే హాస్పిటల్లో తన 13 ఏళ్ల చిన్నారి కూతురికి సమయానికి ట్రీట్మెంట్ అందక చనిపోయింది. ఆ దిగులుతోనే కూతురు చనిపోయిన 3 నెలల్లో తాను కూడా చనిపోయింది. అప్పటి నుంచి ఎవరు పట్టించుకుని పేషెంట్స్ కి ట్రీట్ చేస్తూ అప్పుడప్పుడు అలా కనిపిస్తుందనేసరికి అందరూ షాక్ అయ్యారు. రియల్ హారర్ ఇన్సిడెంట్స్. మామూలుగా మనుషులకి ప్రూఫ్ లేనిదే ఏది నమ్మరు. ప్రెసెంట్ ఈ సమయంలో ఎన్నో హారర్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. 90% జరిగిన ప్లేసెస్ లో కెమెరాస్ ఉండవు. ఒక హారర్ ఇన్సిడెంట్ జరుగుతుందంటే ఆ సీన్ లో ఉన్న వాళ్ళు పానిక్ సిచ్యువేషన్ లో వెళ్లి వీడియో రికార్డ్ చేయడం మర్చిపోతారు. కానీ కొంతమంది ఉంటారు, అంటే అతను వెళ్ళి ఇలా నాతో నిజంగా హారర్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్తే వాళ్ళు నమ్మరు కదా, అందుకని వాళ్ళు ఒక వీడియోని రికార్డ్ చేశారు. దాంతో పాటు CCTV కెమెరాలో కూడా చాలా హారర్ ఇన్సిడెంట్స్ కూడా రికార్డ్ అవుతాయి. సో అలాంటి రియల్ హారర్ ఇన్సిడెంట్స్ విత్ ప్రూఫ్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా అగ్రెసివ్ గా ఉండే దెయ్యాలు ఎలా ఉంటాయంటే అదురు చిక్కితే అవి అటాక్ చేయాలనుకునే వాళ్ళని చంపేయడానికి కూడా సిద్ధపడతాయి. అలాంటిదే అర్జెంటీనాలో జరిగిన ఒక 2 ఫ్రెండ్స్ కి ఎదురైన పరిస్థితి. క్యావియో అనే ఒక వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ ఆంటోనియో
సడన్ గా కాల్ ఎత్తడం లేదు, రెస్పాన్స్ లేదు. అందుకని వాళ్ళ ఇంటికి ఏమైందో అని చెప్పడానికి రెస్పాన్స్ లేదనేసి వాళ్ళ ఇంటికి ఏమైందో చూడటానికి వెళ్తాడు. వెళ్ళి ఇంటి డోర్ బెల్ కొడతాడు, నాక్ చేస్తాడు. అసలు ఇంట్లోపల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఆ ఇంట్లో ఉన్న ఆంటోనియో ఒంటరిగా ఉండేవాడు. అందుకే క్యావియర్ కి చాలా భయం అనేది పెరిగింది. అంటే ఒంటరిగా ఎప్పుడైనా కింద పడిపోయి అన్కాన్షియస్ ఏమైనా అయిపోయిందేమో అన్న భయం పెరిగిపోయింది కేవియర్ కి. ఇప్పుడు కేవియర్ ఎలాగైనా ఇంట్లోపలికి వెళ్ళాలి కదా. కొంచెం తెలివి వాడి ఇంటి బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ యార్డ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ యార్డ్ గోడ దూకి ఇంట్లోపలికి వెళ్తాడు. ఆ ఇంట్లోపలికి వెళ్ళిన తర్వాత ఇంట్లో జరిగింది చాలా భయంకరంగా ఉంది. క్యావియర్ కి అక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. అందుకే ఎందుకైనా మంచిదే, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, బయటికెళ్లి పోలీసులకు కాల్ చేద్దాం అనేసి వెళ్తాడు. కరెక్ట్ గా అదే టైంకి వెనకాల నుంచి ఎవరో క్యావియర్ ని పేరు పెట్టి పిలిచారు. వెనక్కి తిరిగి చూస్తే 7 feet డోర్ ఉంది కదా, అది మెల్లగా ఓపెన్ అయింది. ఆ డోర్ పైన గ్యాప్ లో నుంచి ఎవరో అతన్ని చూస్తున్నట్టుగా కనపడింది. అక్కడ ఏదో ఎంటీటీ ఉన్నట్టుగా, ఆ ఎంటీటీ కళ్ళు మెరుస్తున్నట్టుగా ఉంది. అది మొత్తం అతను రికార్డ్ చేసిన వీడియోలో రికార్డ్ అయింది. ఇదంతా చూసిన కేవియర్ వెంటనే భయంతో స్టన్ మూమెంట్ లో వెంటనే అక్కడి నుండి భయపడి బయటకు వెళ్ళిపోతాడు. అతను బయటకు వచ్చిన తర్వాత గట్టి గట్టిగా అరుస్తూ అది నా ఫ్రెండ్ కాదు, అది నా ఫ్రెండ్ కాదు అని అరిచాడు. పోలీసులంతా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత బయటకు వచ్చింది ఏమిటి అంటే, స్టార్టింగ్లో ఒక వీడియో చూపించాను కదా, క్యావియర్ ఏదో డోర్ ఓపెన్ చేయాలని ట్రై చేస్తున్నాడు కానీ ఓపెన్ కాలేదని. ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏం తెలిసిందంటే అదే డోర్ లోపల ఆంటోనియో బాడీ ఉందట. సో నాకు తెలిసినంత వరకు ఆ స్పిరిట్ ఎంటిటీ ఆంటోనియో బాడీని యూజ్ చేసుకుని క్యావియర్ని కూడా చంపాలనుకుంది. బట్ ఇతని లక్ బాగుంది కాబట్టి వెంటనే తన సీన్ అర్థం చేసుకుని ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. చూసారుగా, ఇవన్నీ నిజంగా జరిగిన సంఘటనలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మిగిలిన సంఘటనల్ని పార్ట్ 2లో తెలుసుకుందాం. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.